ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా నేను, 1950 ఆర్డర్, రాష్ట్రపతి ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం కదా? రాజ్యాంగ విరుద్ధంతో పాటు అది వివక్షత కదా? రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటున్నా? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఉన్నది కదా. ఆర్టికల్ 25 ఏం చెప్తుంది? ఈ దేశ పౌరులకు వాళ్ళు ఇష్టమున్న మతాన్ని ఎన్నుకోవచ్చు, వాళ్ళు ఇష్టమున్న మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అని చెప్పి ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. ఆర్టికల్ 25 చెప్తున్నది కదా. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 ఏం చెప్తున్నది? సమానత్వం హక్కు అని చెప్తున్నది కదా. లింగ పరంగా, మత పరంగా, కుల పరంగా వివక్ష ప్రదర్శించొద్దు, భారతీయులందరి పట్ల సమానంగా చూడాలని చెప్పి ఆర్టికల్ 14, 15 చెప్తున్నది కదా. మత స్వేచ్ఛ ఉన్నది, సమానత్వం అందరినీ సమానంగా చూడమని ఉన్నది. మరి ఇప్పుడు దళితులు మాత్రమే క్రైస్తవ మతంలో తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని ఎట్లా ఆర్డర్ వస్తుంది? దళితులు మాత్రమే క్రైస్తవ మతం తీసుకుంటే ఎస్సీ హోదా రద్దు అవుతుందని చెప్పి ఎట్లా ఆర్డర్ వస్తుంది? ఆ ఆర్డర్ను సమర్థిస్తూ ఎట్లా తీర్పు వస్తుంది? నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నంటే, ఈ దళిత వర్గం నుంచి ఇప్పటికీ భక్తులే, ఈ దళిత వర్గం నుంచి ఎవరన్నా క్రైస్తవ మతంలో చేరుకుంటే ఇప్పటికీ భక్తులే. కానీ క్రైస్తవ మతాన్ని ప్రచారం చేసే పెద్ద పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు, పెద్ద మిషనరీ సంస్థలు ఉన్నత వర్గాలు. అందులో బ్రాహ్మణులు ఉన్నారు, అందులో వైశ్యులు ఉన్నారు, అందులో బ్రాహ్మణులు ఉన్నారు. ఇక్కడ తెలుగు నేల మీద కమ్మ వాళ్ళు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, కాపులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇక్కడ కుట్ర జరిగింది. ఆర్డర్ కంటే ముందు కుట్ర జరిగింది. ఈ 1950లో వచ్చిన ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధము. ఆర్డర్ వివక్షతో కూడిన ఆర్డర్. అది ఆ వివక్షతో కూడిన ఆర్డర్ రావడానికి కారణమేంది? అప్పుడు ఇప్పుడు మత బోధకులు అగ్రకులాలే నా ఆరోపణ. అప్పుడు 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. 100 ఏళ్ల క్రితం చరిత్ర, ఈనాటి చరిత్ర. దళితులను మతం మార్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా ఇయ్యాలనా వద్దా అని చర్చ జరిగినప్పుడు, ఈ దేశంలో మేము అందరం సమానమే, మాకు ఎలాంటి ఎస్సీ హోదా వద్దు, మాకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పి రాజ్యాంగ సభలో చర్చల్లో పాల్గొన్నది ఈ దేశ క్రైస్తవుల తరపున ఒక దళితుడు లేడు. దళితులు క్రైస్తవులుగా భక్తులుగా మిగిలిపోయినరు. కానీ క్రైస్తవ ప్రచారం చేసింది, క్రైస్తవ మతం సమానత్వంతో కూడుకున్నదని ప్రచారం చేసింది ఎవరన్నా ఉంటే, దేశంలో పేరు గల్ల వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడు ఇప్పుడు అగ్రకులాలే. వాళ్ళు మారవచ్చునా? వాళ్ళు మారమని చెప్పవచ్చునా? వాళ్లకు ఈ ఆర్టికల్ ఏదైతే ఈ రాష్ట్రపతి ఇచ్చిన 1950 ఆర్డర్ అయితే వాళ్ళకు వర్తించదా? కుట్ర జరిగింది. రాజ్యాంగం రాయడానికంటే ముందు రాజ్యాంగ సభ చర్చల్లో మైనార్టీల హోదా, అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ మతపరమైన హోదా ఎట్లా ఉండాలని చర్చ జరిగినప్పుడు ఆ చర్చల్లో ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ దేశ క్రైస్తవ ప్రతినిధులుగా 4 పాల్గొన్నారు. ఈ 4లో ఈ కమిటీకి చైర్మనే మీ దృష్టికి తీసుకొస్తున్నా. అల్పసంఖ్యాక వర్గాల సబ్ కమిటీ, అడ్వైజరీ కమిటీ. అంటే రాజ్యాంగంలో అల్పసంఖ్యాక వర్గాలకు, దళితులకు, పేద వర్గాలకు ఎలాంటి ఉండాలని చెప్పినప్పుడు అంటే అంబేద్కర్ కూడా ఉంటాడు. కానీ దీనికి చైర్మన్ ఎవరు? హెచ్సి ముఖర్జీ, పశ్చిమ బెంగాల్. ఆయన ఎవరు? బ్రాహ్మణ్. ఎవరి తరఫున పాల్గొన్నాడు? ఈ దేశ భారతీయ క్రైస్తవుల తరఫున పాల్గొన్నాడు. ఎవరు ఆయన? బ్రాహ్మణ్. ఓకే. ఇంకొక ఆయన ఫాదర్ జెరోమ్ డిసోజా, ఈయన పాల్గొన్నాడు. ఈయన అగ్రకుల వ్యక్తే.
ఇంకొక ఆయన రాజకుమారి అమృత్ కౌర్, ఈమె రాజకుటుంబంలో పుట్టింది. అట్లనే పీకే సాల్వే, ఈయన కూడా అగ్రకులస్తుడే. వీళ్ళు నలుగురు ఈ దేశ క్రైస్తవులకు ఏం రావాలి అనే కాడ మాట్లాడినరు, మాకు రిజర్వేషన్లు వద్దన్నారు. అంటే ఈ దేశ దళిత క్రైస్తవులకు అన్యాయం జరుగుతున్నది, వాళ్ళకు న్యాయం జరగాలని మాట్లాడుతున్నప్పుడు మాలో సమానత్వం ఉన్నది, మాకు ఎలాంటి విభేదాలు లేవు, మాకు రిజర్వేషన్ వద్దు, మాకు ఎస్సీ హోదా వద్దని చెప్పి అగ్రకులస్తులు చెప్పారు కదా. అంటే మీరు ఇప్పుడు చెప్పండి, అంటే దళితులు హిందూ దళితుల తరపున అంబేద్కర్ పాల్గొన్నాడు, ఎదుగుతూనే పాల్గొన్నాడుగా. హిందూ దళితుల తరపున ఇందులో ఇదే కమిటీలో జగ్జీవన్ కూడా పాల్గొన్నాడు, హిందూ దళితుల తరపునే కదా. ఈ కమిటీలో ఉంటాడు అంబేద్కర్ ఉంటాడు, జగ్జీవన్ రామ్ ఉంటాడు. కానీ హిందూ దళితుల తరపున వాళ్ళు మాట్లాడతారు. క్రైస్తవ తరపున మాట్లాడలేదా అంబేద్కర్ అంటే మాట్లాడిన చరిత్ర నేను చెప్తా. కానీ ప్రత్యేకంగా క్రైస్తవ తరపున మాట్లాడాల్సిన నిర్ణయం ఎవరు తీసుకోవాల్సి వచ్చింది? ఈ దేశంలో క్రైస్తవ తరపున ఎదిగిన వాళ్ళే. మరి అప్పుడు దళితుల నుంచి క్రైస్తవులు ఎదిగిన వాళ్ళు ఎవరు లేరు కదా, ఆస్థాకి ఎదిగిన వాళ్ళు లేరు కదా, భక్తులుగా మిగిలిపోయిండు కానీ ఒక శక్తులుగా ఎదగలేదు కదా. ఈ నలుగురు కూడా గాంధీ శిష్యులే. పేరు క్రైస్తవ మతం ఉన్నది, వాళ్ళ కులాలు అగ్రకులాలు, కానీ వాళ్ళు గాంధీ శిష్యులు. గాంధీ చేసిన మోసం వల్ల హిందూ దళితులు మోసపోయినరు, దళిత క్రైస్తవులు మోసపోయినరు. ఏ మోసం? హిందూ దళితులు ఎక్కడ మోసపోయినరు? హిందూ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని కమ్యూనల్ అవార్డు వచ్చింది కదా. కమ్యూనల్ అవార్డు రద్దు చేయించడం కోసం కదా గాంధీ నిరాదీక్ష చేసింది. ఆయనను బతికించడం కోసం కదా అంబేద్కర్ రాజీపడాల్సి వచ్చింది. అంటే ప్రత్యేక నియోజకవర్గాలు పోయినాయి కదా. ఎస్సీలు నిలబడ్డ నియోజకవర్గాల్లో ఎస్సీలే ఓట్లేసుకొని గెలిపించుకోవాలనేది పోయింది కదా. ఇది పోవడానికి కారణం గాంధీ కదా. అంటే హిందూ దళితులను మోసం చేసింది గాంధీ కదా. హిందూ దళితుల జీవితాలు అడ్డుకున్నది గాంధీ కదా. దళితులు క్రైస్తవ మతం తీసుకుంటే క్రైస్తవ మతం తీసుకున్న దళితులకు ఎస్సీ హోదా అవసరం లేదని చెప్పి మాట్లాడిచ్చింది కూడా అగ్రకులాల క్రైస్తవ పెద్దలతోటే కదా. వీళ్ళు ఈ నలుగురు గాంధీ శిష్యులే కదా. అంటే దళిత క్రైస్తవులకు ఆనాడు మోసం జరగడానికి, దళిత హిందువులకు మోసం చేయడానికి గాంధీ పన్నిన కుట్ర కారణం కదా. ఇది వాస్తవం కదా, ఇది వాస్తవమే కదా. అదే సమయంలో మీ అన్నగా చెప్తున్నా నేను, అంబేద్కర్ అభిప్రాయం మొదటి నుంచి నిర్దిష్టంగా ఉన్నది. అంబేద్కర్ అభిప్రాయం మొదటి, ఆయన హిందూ దళితుడుగానే పాల్గొన్నాడు ప్రతి చోట. ఆయన ఎన్నికలు నిలబడ్డా హిందూ దళితుడుగా నిలబడ్డాడు, రిజర్వేషన్ సీట్ల నుండి. ఆయన ఎక్కడైనా హిందూగానే ఉన్నాడు. ఆయన బౌద్ధ మతం తీసుకున్నది ఎప్పుడు? అక్టోబర్ 14, 1956లో. ఆ తర్వాత 2 నెలలు కూడా తర్వాతనే చనిపోయిండు. అంటే అంతకు ముందు బౌద్ధ మతం తీసుకోవడానికంటే ముందు, అంటే చనిపోవడానికి 2 నెలల ముందు కూడా ఈయన హిందువే కదా. అంబేద్కర్ హిందువునేగా, అఫీషియల్ గా హిందువునే కదా. ఎస్సీ రిజర్వేషన్ లో హిందూ దళితుడుగానే చేశాడు. ఎస్సీ నియోజకవర్గంలో హిందూ దళితుడు కాకపోతే అప్పటికి బౌద్ధ మతంలో ఉన్నోళ్ళకు కూడా ఎస్సీ హోదా లేదు కదా. సిక్కు మతం ఉన్నోళ్ళకి ఎస్సీ హోదా లేదు కదా అంబేద్కర్ పోటీ చేసే నాటికి. ఒక